అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో మార్నింగ్ 5 AM రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చాక ముందైతే రైస్ కడిగి పెడతానండి. ఎందుకంటే అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బాగుంటుందన్నమాట రైస్. సో ముందే కడిగి పెట్టేసామనుకోండి, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. అండ్ లంచ్ బాక్స్ ఏంటంటే మా హస్బెండ్కి లేదు ఈరోజు, ఓన్లీ బాబు కోసమే అనమాట. మా హస్బెండ్కి ఏంటంటే ఇంకొక 10 days వరకు లంచ్ బాక్స్ ఉండదు. సో వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవసరం లేదనమాట తనకి పెట్టడము, ఓన్లీ బాబుకే పెట్టడం ఉంది. మా హస్బెండ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు అంతే. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా అని చెప్పాను కదండి, ముందైతే ఉప్మా చేస్తున్నాను. సో నేను సింపుల్ వేలో చేసేస్తాను అనమాట. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటాం కదా, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోస్, తర్వాత కొంచెం ఏమంటారు మ్యాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ గ్రీన్ పీస్ కూడా నా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి, ఫ్రీజర్లో పెట్టుకుంటాను. సో మనకి వింటర్ సీజన్లో బాగా వస్తాయి కదా, అప్పుడే 1 kg అలా తీసేసుకొని మంచిగా ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఫ్రీజర్లో. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేస్తానమాట. సో మేము కొంచెం తక్కువే తింటామన్నమాట. అంటే నాకు ఇష్టం ఉన్నా కూడా మా హస్బెండ్కి మా బాబుకి పెద్దగా నచ్చదు. సో తక్కువ క్వాంటిటీలో నాకు నచ్చినప్పుడు అలా కొంచెం యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నేను కొంచెం పల్చగా కావాలి అంటే 1కి 3 గ్లాసులు వాటర్ పోయాలండి. బట్ ఇది చల్లబడ్డ కొద్దీ దగ్గర పడుతుందన్నమాట. సో 1 గ్లాస్కి 3 గ్లాసెస్ పోస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇంకొంచెం పల్చగా కావాలంటే 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వేయొచ్చు. సో నేను ముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఒక 3 to 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి, అవి మరుగుతున్న టైంలో కొంచెం సాల్ట్ కూడా కావాల్సినంత యాడ్ చేసి, అప్పుడు ఉప్మా రవ్వని స్లోగా వేస్తూ యాడ్ చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా ఉప్మా రవ్వని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. సో ఆ లోపు సన్ రైజ్ అయితే అయిపోతుంది. అసలు ఆల్మోస్ట్ ఒక 4 to 5 days నుంచి మబ్బుగా ఉంటుందండి. అంటే వెదర్ అంతా చల్లబడిపోయిందనమాట, ఇంకా సమ్మర్ అంతా పోయినట్టే. కాకపోతే వర్షం ఏం లేదండి, మొత్తం మబ్బుగా ఉంటుంది. సన్ కూడా సరిగ్గా కనిపించట్లేదు మార్నింగ్ టైంలో. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది, దాన్ని అయితే పక్కన పెట్టేశాను. బట్ పెసరట్టు ఉప్మా చేసినప్పుడు మనం పెసరట్టు వేసే కొంచెం ముందు టైంలోనే, అంటే ఒక 10 minutes or 5 minutes ముందు చేసి పెట్టుకోవడం బెస్ట్ అండి. నేనేంటంటే ఇంకా మార్నింగ్ హడావుడి ఉంటుంది కాబట్టి ముందే చేసి పక్కన పెట్టాను. అలా ముందే చేసి పక్కన పెడితే ఏంటంటే కొంచెం దగ్గర పడి గట్టిగా అవుతుందన్నమాట. బట్ పెసరట్టు ఉప్మాకి కొంచెం పల్చగానే ఉంటే బాగుంటుంది అనమాట ఉప్మా. అండ్ మా హస్బెండ్కి బ్లాక్ కాఫీ పెట్టిస్తున్నాను. సో నా దగ్గర కెటిల్ లేదండి. సో వాటర్ ఏంటంటే మన సాస్ ప్యాన్ ఉంటుంది కదా, అందులోనే వెయిట్ చేసి తనకి కాఫీ పౌడర్ వేసి బ్లాక్ కాఫీ చేసిస్తానమాట. సో మార్నింగ్ కంపల్సరీగా తను ఫ్రెష్ అప్ అయ్యాక బ్లాక్ కాఫీ తాగుతారనమాట. నెక్స్ట్ ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి. సో దానికి బ్లాక్ కాఫీ పెట్టిచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా రైస్ పెడుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ 40 minutes కంటే ఎక్కువ అయిపోయిందండి. రైస్ కూడా బాగా నానిపోయింది. రైస్ ప్రెషర్ కుక్ చేస్తానని చెప్పాను కదండి, 3 విజిల్స్ ఇస్తాను. ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఇచ్చేస్తానమాట. ఒక విజిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 విజిల్స్ లో ఫ్లేమ్లో ఇచ్చేస్తానమాట. సో మంచిగా కుక్ అవుతుంది. సో రైస్ ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మళ్ళీ నా ఒక్కదాని కోసం సపరేట్గా రైస్ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి మా బాబుకి మార్నింగ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేటప్పుడే
నాకు కూడా ఇంకా రైస్ వాటితో కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే మా బాబుకి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అన్నాడనమాట. సో అది చేద్దామని చెప్పేసి రైస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అది కొంచెం చల్లబడితే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి అని చెప్పేసి. సో ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఆ లోపు ఈ సోఫా అంతా మంచిగా డస్టింగ్ చేసేసి ఇల్లంతా ఊడ్ చేసుకుందాము నీట్గా అని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. నేను మార్నింగ్ 5 కల్లా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, అంటే మార్నింగ్ 5 నుంచే కావాల్సినవి లంచ్ బాక్స్ కావాల్సినవి ఇంకా బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి అన్నీ స్టార్ట్ చేసి ఫటాఫట్ స్పీడ్గా చేసేసుకుంటానమాట. ఇంకా ఎక్కడ అంత రిలాక్స్డ్గా ఒక 10 మినిట్స్ కూడా కూర్చోను అనమాట. సో బాగానే టైం ఉంటుంది నాకు. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళడానికి కావాల్సినవన్నీ వీళ్ళు వెళ్ళేలోపు చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈజీ ఉంటుంది. అండ్ ఈరోజు ఏంటంటే లంచ్ బాక్స్లోకి కర్రీ ఏం లేదు కదండి చేయడము, జస్ట్ ఫ్రైడ్ రైస్ కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగానే అయిపోతుంది. సో టైం కొంచెం ఎక్కువే ఉందన్నమాట. సరే ఇంకా ఈ సోఫా అంతా డస్టింగ్ చేసేద్దాం ఫస్ట్ అయితే అని చెప్పేసి చేసేస్తున్నాను. ఏంటంటే కొంచెం దుమ్ము తొందరగా పేరుకుపోతుందండి. అసలు ఒక 2-3 డేస్ మనము డస్టింగ్ చేయకుండా వదిలేసామనుకోండి, కంప్లీట్గా ఈ బ్లూ షేడ్లో ఉన్న మన ఏమంటారు రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడంతా దుమ్ము పేరుకుపోతుంది అనమాట, ఈజీగా కనిపిస్తుంది. సో మార్నింగ్ కుకింగ్ చేసే టైంలో మధ్యలో మనకి కొంచెం టైం ఉంటుంది కదండి, ఆ టైంలోనే నేను ఇల్లంతా ఊడ్చేస్తానన్నమాట. అంటే సోఫా డస్టింగ్ చేయడమైనా, టీవీ ఏరియా మొత్తం డస్టింగ్ చేయడమైనా, ఇల్లు ఊడ్చడమైనా అదే టైంలో మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కదండి కర్రీ చేసేటప్పుడు. అలాంటి టైమ్స్లలో అప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటానన్నమాట. అసలు ఎక్కడ బ్రేక్ ఇవ్వను. ఏదో ఒక పని పెట్టుకొని తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను వాకింగ్కి వెళ్ళాలి, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అలసిపోతాను. అండ్ మళ్ళీ నా పనులు ఉంటాయి, నేను స్నానం చేసి దేవుడు పూజ చేసుకోవడము, ఇంకా ఇలా అన్ని పనులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మార్నింగ్ వీళ్ళు వెళ్ళే 8 o'clock లోపు మ్యాక్సిమం నా పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాను అంటే, సో ఇప్పుడు మా బాబుకి ఒక్కడికే కాబట్టి 2 eggs తీసుకున్నానండి. ఒక పర్సన్కి 2 eggs అయితే మంచిగా కరెక్ట్ సరిపోతుంది అనమాట. వీడు తినే రైస్ క్వాంటిటీ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఎగ్ మంచిగా సెట్ అవుతుంది అనమాట ఆ క్వాంటిటీకి. సో ఏదైనా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారము, పసుపు అండ్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అవన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట. తర్వాత ఒక 2 eggs నేను వేసేసి బీట్ ఏం చేయాల్సిన పని లేదని డైరెక్ట్గా ఇందులోనే వేసేసి మనము స్పూన్తో ఇలా కలిపేస్తే సరిపోతుంది. సో ఫ్రై ప్యాన్ నేను నాన్ స్టిక్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ అంటుకోకుండా కొంచెం మంచిగా నీట్గా వచ్చిందనమాట.
మనకి ట్రైప్లైలో ఏంటంటే కొంచెం అంటుకుంటుంది, బట్ అది కూడా ఈజీగానే మనకి అయిపోతుంది అనమాట. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నాన్ స్టిక్లోనే చేయాలనేది ఏం లేదనమాట. సో నా దగ్గర పెద్ద ప్యాన్ ఇది ఉంది అని చెప్పేసి ఇందులో చేసేసాను. సో ఎగ్ అంతా మనకి ఫ్రై అయిపోయి మసాలాలన్నీ పట్టుంటాయి కదండి. ఈ టైంలో మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ మీకు నచ్చినంత క్వాంటిటీ వేసుకొని ఈ ఎగ్ మిక్చర్ అంతా రైస్కి మంచిగా పట్టించాలన్నమాట. ఒక 2 to 5 minutes అలా మంచిగా కలపాలి. సో మసాలాస్ అవన్నీ రైస్కి బాగా పట్టేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఇదేంటంటే మనం కారం వేసి చేస్తే ఇలా ఉంటుంది, అంటే మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా. లేదు మనము ఇలాంటి మసాలాస్ వద్దంటే పెప్పర్ వేసి చేసేది కూడా ఉంటుందండి, అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను. పెప్పర్ అండ్ పచ్చిమిర్చి, సో దాంతో చేసినప్పుడు కూడా అదొక డిఫరెంట్ ఫ్లేవర్. మా బాబు ఏంటంటే నాకు కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి ఈరోజు అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇలా చేశారనమాట. లంచ్ బాక్స్ రెసిపీస్కి మనకి ఎప్పుడు ఒకేలాగా కర్రీస్ వండి పెట్టడం కాకుండా ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలి అండ్ కిడ్స్కి కూడా బాగా నచ్చే విధంగా కావాలి అన్నప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ బాగుంటాయి అన్నమాట. అండ్ నేను బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేస్తున్నానని చెప్పాను కదండి. నేనైతే పెసరట్టు కోసము ఏమంటారు పిండి అయితే ముందు రోజు నైటే రుబ్బి పెట్టుకున్నానండి. ముందు రోజు మార్నింగ్ నానబెట్టాను, నైట్ రుబ్బి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. సో రుబ్బేటప్పుడు ఏంటంటే అందులో 2 పచ్చిమిర్చి, ఒక 1 inch అల్లం ముక్క, హాఫ్ ఆనియన్ అండ్ కొంచెం జీలకర్ర వేసి సాల్ట్ వేసి రుబ్బాలన్నమాట. సో అలా చేసి రెడీ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ టైం హడావిడి ఉంటుంది కదా అని చెప్పేసి. సో పెసరట్టు వేసుకున్న తర్వాత దానిపైన ఉప్మా స్ప్రెడ్ చేసి వేస్తున్నాను. లేదు మనకి అలా కాకుండా మామూలుగా పెసరట్టు వేసి మనకు ప్లేట్లోనే పక్కకి కొంచెం క్వాంటిటీ ఉప్మా పెట్టేసుకొని చట్నీతో సర్వ్ చేయొచ్చు, అలా కూడా బాగుంటుంది. బట్ ఉప్మా కూడా నేను మార్నింగే చేశాను కదా, చల్లగా ఉంటుందని చెప్పేసి పెసరట్టు పైన స్ప్రెడ్ చేశాను. కొంచెం అది కూడా వేడెక్కి బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. బట్ పెసరట్టు ఉప్మా చాలా బాగా వచ్చిందండి. సో పల్లి చట్నీతో సర్వ్ చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది, మా హస్బెండ్ కూడా బాగుందన్నారు. సో మా హస్బెండ్ అయినా మా బాబు అయినా ఈ పెసరట్టు ఉప్మా, పెసరట్టు ఇదంతా పెద్దగా ఎక్కువగా ఇష్టపడ్డారు అనమాట. అంటే రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిన్నట్టుగా ఇవి తినారనమాట. బట్ నాకేమో ఇష్టం ఉంటుంది, సరే ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి చాలా డేస్ అయిందని చెప్పేసి చేశానమాట. సో బాగా వచ్చింది. పెసరట్టు ఉప్మా బాగుంటుంది, నార్మల్ పెసరట్టు విత్ చట్నీ తినడం కంటే కూడా ఉప్మా అనేది ఉంటే కాంబినేషన్ అది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో నెక్స్ట్ ఇంకా మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. వాడిని లేపాను, వాడు లేచి ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అవ్వడం స్టార్ట్ చేసేస్తాడనమాట. బ్రషింగ్ స్నానం అంతా వాడే చేస్తాడండి. నేను డ్రెస్ చేసుకునేటప్పుడు స్కూల్ యూనిఫామ్కి హెల్ప్ చేస్తానన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేస్తున్నానండి. సో ఇది శాండ్విచ్ బ్రెడ్ ముందు రోజు తెప్పించి పెట్టానమాట. సో నా దగ్గర ఏంటంటే శాండ్విచ్ మేకర్ ఉంది, ప్రెస్టీజ్ బ్రాండ్ది. సో అందులోనే చేస్తాను, బాగా వస్తుంది. సో ఈరోజు చేసే శాండ్విచ్ ఏంటంటే పన్నీర్ శాండ్విచ్ అండి. సో దీనికి కావాల్సిన పన్నీర్ అయితే నేను ముందే మీల్ ప్రెప్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు. సో అదేంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 days వరకు వస్తుందండి, ఫ్రిడ్జ్లో బాగుంటుంది, ఏం పాడవదు. బట్ మాకేంటంటే ఒక 2 daysలో అయిపోతుంది. మనకు జనరల్గా పన్నీర్ ఒకటి చిన్నది సైజు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ముందే చేసి పెడతానమాట. అది ఎలా చేస్తానంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత కారము, ఉప్పు అవి కూడా వేసుకున్న తర్వాత పన్నీర్ వేసి జస్ట్ అలా ఒక 5 minutes మనము కుక్ చేస్తే సరిపోతుంది. ఆ మిక్చర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట. ముందైతే బ్రెడ్ స్లైసెస్కి టొమాటో సాస్ అప్లై చేశానండి. సో అప్లై చేసిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీ మిక్చర్ ఉంటుంది కదా, పన్నీర్ బుర్జీ అలా ఉంటుంది అనమాట టేస్ట్, పన్నీర్ బుర్జీలానే టెక్స్చర్ కూడా అంతా. సో ఈ పన్నీర్ బుర్జీని మంచిగా స్ప్రెడ్ చేయాలన్నమాట, ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన చీజ్ ఉంటుంది కదండి, గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని దానితో పాటు ఆరిగానో కూడా వేసుకోవాలి. అండ్ యాక్చువల్గా మయోనైజ్ కూడా అప్లై చేయాలి. ఆ రోజు వాడు మయోనైజ్ వద్దన్నాడు మార్నింగ్.
సో అందుకని చెప్పేసి నేను అప్లై చేయలేదు. బట్ మయోనైజ్ అప్లై చేస్తేనే మనకి శాండ్విచ్కి ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే శాండ్విచ్ మేకర్ని ముందు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందుకే నేను బటర్ అప్లై చేస్తుంటే ఇంత పొగల్లాగా వస్తుంది. సో ఇంకా బటర్ అప్లై చేసిన తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో శాండ్విచ్ అది తీసుకొచ్చేసి శాండ్విచ్ మేకర్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ కూడా పట్టదండి, 1 మినిట్లో రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి గ్రీన్ది ఉంది చూసారా, దానిలో కూడా లైటింగ్ రావాలన్నమాట. సో ఇక్కడ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్లైసెస్ అంటే ఒక 2 స్లైసెస్ లాగా నేను కట్ చేస్తానన్నమాట, ఎందుకంటే తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందని. సో నేను ఇక్కడ వీనికి ఒక 2 శాండ్విచెస్ రెడీ చేసి కంప్లీట్గా ఒక 4 స్లైసెస్ లాగా కట్ చేసి ఇచ్చేసాను అనమాట, బాక్స్లో పెట్టేశాను. వాడు 9:30 ఆ టైం కల్లా తింటాడండి. అంటే ఫస్ట్ అవర్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి టైం ఇస్తారు ఒక 10 మినిట్స్. సో ఇంట్లోనే తినాడనమాట. వాడికి ముందు చెప్పాను కదండి, బస్సులో వెళ్తాడు కదా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది మా బాబుకి స్టార్టింగ్ నుంచి ఎందుకో. సో అందుకని చెప్పేసి నేను ఎంటీ స్టమక్లోనే పంపించేసి బాక్స్ పెడతానమాట బ్రేక్ఫాస్ట్కి. సో తను స్కూల్కి వెళ్ళిన తర్వాత తినేస్తాడు. సో ఫస్ట్ అవర్ తర్వాతే కాబట్టి పెద్దగా మనకి ఏమీ డిఫరెన్స్ ఉండదు టేస్ట్లో. మరీ మధ్యాహ్నం వరకు అంటే అది శాండ్విచ్ అనేది మరీ గట్టిగా అయిపోతుంది. సో మా బాబు లంచ్ బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టేశానండి. బ్రేక్ఫాస్ట్కి ఏమో పన్నీర్ శాండ్విచ్ చేశాను, లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంకా వాడు ఏంటంటే పెసరట్టు తినడనమాట, చెప్పాను కదా. ఇంకా సరేలే వాడికి నచ్చింది వాడికి పెడితేనే కదా హ్యాపీనెస్. స్కూల్కి వెళ్ళిన తర్వాత అబ్బా ఈ టిఫిన్ అని వాడు బాధపడకుండా వాడికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే అండి. ఇప్పుడు మనం ఇంట్లో అందరం కలిసి తినేటప్పుడు మనం ఏదో కన్విన్స్ చేసి తినిపేయడానికి ఉంటుంది. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ భయంకి తింటారు, బట్ అయినా కూడా వాళ్ళకి కొంచెం హ్యాపీగా తినాలి లంచ్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో వాడిని అడిగి ముందు రోజే ఏం కావాలి అని చెప్పేసి అడిగి చేస్తానన్నమాట. వాడికి నచ్చింది వాడికి ఒక్కడి కోసమైనా సరే అది చేసి వాడికి బాక్స్లో పెట్టి పంపించేస్తానన్నమాట. తర్వాత మాకు నచ్చింది మేము చేసేసుకుంటాము. సో అలా ఉంటుంది. ఇంకా వాడు స్కూల్కి రెడీ అయిపోయాడు. టైం అయిపోతుందన్నమాట, హడావిడి లేట్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ టైం ఉంది. ఇంకా తొందరగా లాక్ వేసి కిందికి వెళ్ళిపోయాము. ఈరోజైతే మా బాబుని స్కూల్ బస్ ఎక్కించేశాక నేను వాకింగ్ కూడా చేసేసానండి. వాకింగ్ చేశాక పైకి వచ్చానమాట. సో ఒకేసారి పని అయిపోతుంది. మళ్ళీ పైకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసి కాఫీ తాగి మళ్ళీ కిందికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ముందే నేను వాకింగ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో వాకింగ్ అయిపోయాక ఇలా కాసేపు రిలాక్స్ అవుతున్నానండి. ఇదేంటంటే యోగా డెక్ అనమాట, హైట్లో ఉంటుంది. సో అక్కడ నిల్చొని చూస్తే కూడా మనకి వ్యూ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అలా కాసేపు అక్కడ నడుచుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అయ్యాను. సో ఇంకా వాకింగ్ కూడా అయిపోయాక ఇంటికి వెళ్ళి నా పనులు చూసుకోవాలన్నమాట. కాఫీ తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంకా పనులన్నీ ఉన్నాయి. వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చాక మిల్క్ బాయిల్ చేసుకొని ముందైతే కాఫీ తాగుతున్నానండి. సో మార్నింగే లేచాక కాఫీ తాగే టైంని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఈ మార్నింగ్ హడావిడిలో అసలు కాఫీ టైం అనేది ఎర్లీ మార్నింగ్స్ తాగితేనే బాగుంటుంది. బట్ ఇంకా తప్పదు, ఇప్పుడు ఏంటంటే అన్ని పనులు చేసుకొని తీరిగ్గా కూర్చొని కాఫీ తాగాల్సి వస్తుందన్నమాట. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. అలా కాసేపు కూర్చొని కాఫీ తాగేసి
రిలాక్స్ అవుతున్నాను అనమాట. సో కాఫీ టైం అనేది మీ టైం అండి. బాగా అనిపిస్తుంది నాకు ఒక్కదాన్నే కూర్చొని అలా కాఫీ తాగుతూ ప్రశాంతంగా రిలాక్స్డ్గా అలా కాసేపు ఒక 10 మినిట్స్ అని ఉండాలన్నమాట. అంటే ఏ పనులు చేయకుండా హడావిడి లేకుండా సో అలా రిలాక్స్డ్గా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ అంతా పనులు చేయడానికి యాక్టివ్ అయిపోతాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను ఏమంటారు పెసరట్టు వేసుకుంటున్నాను నా కోసము. సో సిమిలర్గానేనండి నేను ఇది ఏంటంటే ట్రైప్లే సిరామిక్ దోశ ప్యాన్ తీసుకున్నాను అనమాట. దీనికి ఏంటంటే మనం అసలు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన పని లేదు. నార్మల్గా ఆయిల్ లేకపోయినా కూడా బాగానే వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పెసరట్టు వేసాను కదండి, వేసిన తర్వాత దానిపైనుంచి ఆయిల్ వేస్తానమాట. ఎందుకంటే మనకు కొంచెం ఆయిల్లో కుక్ అవుతేనే మనకి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని కొంచెం క్వాంటిటీ ఎక్కువే పెట్టుకున్నాను అనమాట. సో ఒక్క పెసరట్టు ఉప్మా తింటే సరిపోతుంది, నాకు మంచి హెవీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేసుకున్నాను అనమాట. సో పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసేస్తే ఇంకా నా మార్నింగ్ వర్క్ అంతా అయిపోయినట్టేనండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.